నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భూమిపై అత్యంత అద్భుతమైన అరుదైన దృశ్యాలలో ఒకటి అదే నార్థర్న్ లైట్స్. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోని ఆకాశంలో ఇటీవలి కాలంలో కనిపించిన పచ్చ, ఎరుపు, నీలి రంగుల మిశ్రమ కాంతి ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. ఆకాశాన్ని ఒక భారీ పెయింటింగ్ లా మార్చేసిన ఈ మాయాజాలం మరేదో కాదు, అరోరా బోరియాలిస్. ఈ ప్రకృతి సిద్ధమైన లైట్ షో అంటే ఏమిటి? ఇది ఎలా ఏర్పడుతుంది? ఏ ఏ రంగులు ఎందుకు కనిపిస్తాయి? లెట్స్ వాచ్. ఆకాశంలో నార్థర్న్ లైట్స్ మాయ. ఇదిగోండి ఆ విజువల్స్. రాత్రిపూట ఆకాశంలో ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన లైటింగ్ షో. దీన్ని మనం నార్థర్న్ లైట్స్ లేదా అరోరా బొరియాలిస్ అని పిలుస్తాం. కెనడా, ఉత్తర అమెరికాతో పాటు ఆర్కిటిక్ వృత్తానికి దగ్గరగా ఉన్న నార్వే, ఐస్లాండ్ లాంటి దేశాల్లో ఇది సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఈసారి ఇది చాలా ప్రాంతాలలో కనిపించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సూర్యుడి నుండి శక్తి, భూమిపై ఇంద్రజాలం. మరి ఈ అద్భుతం ఎలా జరుగుతుంది? దీని వెనుక ఉన్నదంతా సూర్యుడి శక్తి. సూర్యుడు తన శక్తిని విడుదల చేస్తూ విస్ఫోటనం చెందినప్పుడు దాన్ని సోలార్ ప్లేట్స్ అంటారు. ఆ పేలుడు నుంచి విడుదలయ్యే శక్తివంతమైన చార్జ్డ్ పార్టికల్స్ అంతరిక్షంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. ఆ కణాలు భూమి దగ్గరకు వచ్చినప్పుడు మన గ్రహం చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాటిని ఉత్తర, దక్షిణ ధృవాల వైపు మళ్లిస్తుంది. ఈ పార్టికల్స్ మన వాయుమండలంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న వివిధ వాయువులతో ఢీకొంటాయి. అలా ఢీకొన్నప్పుడు విడుదలయ్యే శక్తి మన కంటికి ప్రకాశవంతమైన కాంతి రూపంలో కనిపిస్తుంది. ఈ నార్థర్న్ లైట్స్ లో కనిపించే ప్రతి రంగుకు ఒక కారణం ఉంది. చార్జ్డ్ పార్టికల్స్ వాతావరణంలోని ఆక్సిజన్ తో ఢీకొన్నప్పుడు అత్యంత సాధారణమైన ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది. అధిక ఎత్తులో ఉన్న ఆక్సిజన్ తో ఢీకొంటే ఎరుపు రంగు కాంతిని సృష్టిస్తుంది. అదే విధంగా వాతావరణంలోని నైట్రోజన్ తో ఢీకొన్నప్పుడు నీలి లేదా వైలెట్ రంగులు ఏర్పడతాయి. అందుకే ఈ అరోరాలో మనం అనేక రంగుల మిశ్రమాన్ని చూస్తాం. సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు ఉత్తమ సమయంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చీకటి, చల్లని వాతావరణం, నిర్మలమైన ఆకాశం ఉన్న చోట ఈ లైట్ షో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని కల్లారా చూడాలని ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఉత్తర ధ్రువ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.